దరిద్రమైన విఎఫ్ఎక్స్ కంప్లీట్గా 90mm రాడ్ అన్న. విఎఫ్ఎక్స్ అయితే దరిద్రంగా ఉంది. ప్రీమియర్ అండ్ స్పెషల్ మార్నింగ్ షో చూడడం జరిగింది. నాకు మూవీలో మెయిన్గా నచ్చిన ప్లాట్ వచ్చేసి కీరవాణి గారి బీజిఎం అన్న. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందంటే కీరవాణి గారి బీజిఎం. ఈచ్ ఎలివేషన్ షాట్కి అసలు నార్మల్గా గూస్ బంప్స్ రాలేదు. RRR తర్వాత మళ్ళీ అంత డెడికేటెడ్గా వర్క్ చేసింది ఈ మూవీకే. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కుంఫు ఫైట్ కానీ, కొలగొట్టిన సాంగ్ కానీ, అండ్ పులితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, నా జనరల్ ఆడియన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చూసిన ఫీలింగ్, పెట్టిన డబ్బులకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఏమనుకున్నారో ఏమైందో తెలియదు కానీ కంప్లీట్గా 90mm రాడ్ అన్న. విఎఫ్ఎక్స్ అయితే దరిద్రంగా ఉంది. విఎఫ్ఎక్స్ మన వాళ్ళకి తీయడం వస్తుందా రావట్లేదో తెలియట్లేదు కానీ అసలు దరిద్రమైన విఎఫ్ఎక్స్. అండ్ సార్ కంపోజ్ చేసిన క్లైమాక్స్ కూడా అసలు టూ వరస్ట్గా ఉంది. పవర్ సార్ ఒకటే చెప్పారు, సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి హై తోట వస్తారని. బట్ అది ఇంటర్వెల్ వరకే. సెకండ్ హాఫ్ మాత్రం అసలు చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ మాత్రం కృష్ణ గారు డైరెక్షన్ చేశారు, సెకండ్ హాఫ్ మాత్రం జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేశారు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్రెజెన్స్ లేక ఏని యూజ్ చేసినట్టు ఉంది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంది వస్తున్నాడు అని. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అంది వచ్చి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది. అది మాత్రం ఫ్యాక్ట్. సెకండ్ హాఫ్ మాత్రం కృష్ణ గారు డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం బీజిఎం కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ టూ గుడ్. కృష్ణ గారు తీసిన సినిమా చాలా బాగా నచ్చింది నాకు, చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ కాకపోతే జ్యోతికృష్ణ గారు తీసిన సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. విఎఫ్ఎక్స్లు కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, చాలా వరస్ట్ అనిపించింది. కాకపోతే ఏంటి అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్గా మేము ఆయన్ని చూడడానికి వచ్చాం, సినిమాని అసలు చూడడానికి కాదు ఫస్ట్ థింగ్. కాకపోతే చాలామంది నోరేసుకొని మరుగుతూ ఉంటారు, చాలామంది మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకైనా చెప్పాలి కదా. మీకు చెప్పేది ఏంటి అంటే మెయిన్గా ఈ సినిమాలో మాకు కళ్యాణ్ బాబుని ఒక్కనే చూడడానికి వస్తుంది. సినిమా ఆయన చేసింది మా కోసం. మీకు నచ్చితే చూడండి, లేదా మూసుకొని దెంగేయండి. స్టోరీ పరంగా ఇది ఫ్రిక్షన్ స్టోరీ అని ఆల్రెడీ చెప్పేశారు. వాటి స్టోరీ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటి అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేది కాన్సెప్ట్ పెట్టుకొని ప్రాపర్ స్టోరీని చెప్పలేకున్నారు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ హాఫ్లో ఆ పాటలు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, వేరే లెవెల్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. అరే ఎప్పుడో చూసిన మార్షియల్ ఆర్ట్స్, ఎప్పుడో నేర్చుకున్న మార్షియల్ ఆర్ట్స్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తున్నారు. అండ్ జంప్స్ కావచ్చు, ఇంకా వగేరా వేరే లెవెల్ ఉంటుంది. నిధి పాప ఉంటుందన్నా వేరే లెవెల్ ఉంటుంది నిధి పాప. కాకపోతే ప్యూర్ సెకండ్ హాఫ్ అంతా చాలా తేడా కొట్టించేస్తాడు. సెకండ్ హాఫ్ అసలు లేకపోయినా కూడా బాగానే ఉండేది, ఫస్ట్ హాఫ్ చాలు అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తే బ్లాక్ బస్టర్ బొమ్మనే చెప్పాలి. కాకపోతే యాజ్ ఎ రివ్యూవర్గా పర్లేదు, సినిమా చూడొచ్చు.